హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలు. మనం శరీర శక్తిని వృద్ధిపరుచుకునే పరిజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం. అందులో ఏవి చేస్తే శక్తి క్షీణత అవుతుంది, ఏవి చేస్తే శక్తి వృద్ధి అవుతుంది, ఆ పద్ధతులు 9 గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు ఇంకా 3 ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. 10వది పనులు చేసే పద్ధతులు. శక్తి క్షీణత. కళాత్మకంగా లేని అశాస్త్రీయమైన అన్ని పనులు భౌతిక శరీరాన్ని శక్తిహీనం చేస్తాయి. శక్తి వృద్ధి. ప్రతి కార్యకలాపాన్ని ఒక కళగా, ఒక శాస్త్రీయతగా మార్చుకోవచ్చును. అలా చేసినప్పుడు భౌతిక శరీరం యొక్క శక్తి హెచ్చింపబడుతుంది. దీనిలోని కీలక అంశాలు: చేస్తున్న ప్రతి పని పట్ల ఎరుక కలిగి ఉండాలి. ప్రతి దాని వెనుక ఉన్న కారణాన్ని, తర్కాన్ని, లాజిక్ అందాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి విషయంలోనూ సృష్టికర్త యొక్క కళాత్మకతను, సమర్థతను చూడగలగాలి. 11వది ఆలోచన విధానం. శక్తి క్షీణత. అశాస్త్రీయంగా, అనవసరంగా ఆలోచించడం వల్ల శరీరం యొక్క శక్తి అపారంగా హీనమవుతుంది. శక్తి వృద్ధి. శాస్త్రీయంగా అవసరమైనంత వరకే ఆలోచించడం వల్ల శరీర శక్తి అపారంగా సంరక్షింపబడుతుంది. కీలకమైన అంశాలు: ఎప్పుడూ శాస్త్రీయంగా ఆలోచించాలి. అంటే సంఘటనల్లో కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవడానికి ఆలోచించాలి. అత్యవసరమైనప్పుడు ఆలోచించాలి. అనుకున్నప్పుడు మాత్రమే పరిష్కారం దొరికేంత వరకు తీవ్రంగా చివరి వరకు ఆలోచించాలి. అంతగా ఆలోచించాల్సిన అవసరం లేనప్పుడు రిలాక్స్ అయ్యి మనసుకు ఇష్టమైన ఆటల్లో, పాటల్లో ఏమాత్రం మెదడుకు పని కల్పించకుండా పాల్గొనాలి. ఇక చివరిది 12వది వినే పద్ధతులు. శక్తి క్షీణత. అశాస్త్రీయ, అనవసరపు విషయాలు వినడం వల్ల శరీరం అపారంగా బలహీనమవుతుంది. శక్తి వృద్ధి. శాస్త్రీయమైన, అవసరమైన విషయాలు మాత్రమే వినడం వల్ల శరీరం యొక్క శక్తి స్థాయి అపారంగా పెరుగుతుంది. కీలకమైన అంశాలు: ఎప్పుడు వితర్కాన్ని, అనవసరపు విషయాలను వినకుండా ఉండాలి. ఎప్పుడూ చక్కటి సంగీతాన్ని విని ఆనందిస్తూ ఉండాలి. వినేటప్పుడు మనం శూన్య మనస్కులై ఉంటే ఇతరులు చెప్పే దాంట్లోని సారాంశాన్ని చక్కగా గ్రహించగలుగుతాం. తక్కువ మాట్లాడే వాళ్ళు ఎక్కువ శ్రద్ధగా వినగలుగుతారు. సజ్జన సాంగత్యానికి, సత్యవాక్కుల శ్రవణానికి విధిగా రోజుకు 1 గంట కేటాయించాలి. ఇక వారి వారి ఎనర్జీ డైనమిక్స్ను, శక్తి చలనాన్ని కాపాడుకోవడం అన్నదానిని ఎవరిది వారికే వదిలివేయబడింది. ఎవరికి వారే ఏమినా తీరే. శక్తిని క్షీణింపచేసే కారణాలన్నింటినీ ఒక్కొక్కటిగా కష్టపడి వదిలించుకొని శక్తిని వృద్ధిపరిచే ప్రయత్నాలను మొదలుపెట్టాలి. దానికి దోహదమయ్యే స్థితిగతులను చేపట్టాలి. దీనివల్ల మనం ఆశ్చర్యపోయే విధంగా ఎంతో అధిక శక్తిని పొందుతాం. ఈ శక్తి వల్లే మన జీవితాలలో మనం ఎంతో సమర్థవంతంగా జీవించగలుగుతాం. సమర్థవంతంగా జీవించడం వల్లే నిజమైన తృప్తి, పరిపూర్ణత కలుగుతాయి. ఈ నిజమైన తృప్తి వల్ల తాజాగా తిరిగి శక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా ఒక సరియైన నిరంతర లాభసాటి విధానం ఏర్పడి ఒక శక్తి స్థాయి నుంచి అంతకన్నా ఎక్కువ శక్తి స్థాయిల ఎనర్జీ లెవెల్స్లోకి ఆటంకాలు లేకుండా సహజంగానే నిరంతరం వెళ్తూ ఉంటాం. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.